నమస్కారం. హాయ్ గైస్, టెక్ న్యూస్ 60కి స్వాగతం. మోటో కంపెనీ త్వరలో మోటో ఎడ్జ్ 60 సిరీస్ తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఈ సిరీస్ లో మొత్తం 3 మొబైల్స్ మోటో ఎడ్జ్ 60, ఫ్యూజన్, ఎడ్జ్ 60, ఎడ్జ్ 60 ప్రో మొబైల్స్ రానున్నాయి. జిఎస్ఎం అరేనా 91 మొబైల్స్ రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఎడ్జ్ 60 సిరీస్ గ్లోబల్ ప్రైజెస్ లీక్ అయ్యాయి. ఎడ్జ్ 60 ఫ్యూజన్ $350 గాను, ఎడ్జ్ 60 $380 గాను, ఎడ్జ్ 60 ప్రో $600 గాను ఉన్నాయి. ఇండియాలో ఫ్లిప్కార్ట్ ద్వారా లాంచ్ కాబోతున్న ఈ మొబైల్స్ ఏ ప్రైజ్ లో తీసుకొస్తారో చూడాలి. అంటే ఎందుకు ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. శాంసంగ్ కంపెనీ ఇండియాలో Android 15 బేస్డ్ One UI 7.0 బీటా ప్రోగ్రామ్ ని శాంసంగ్ S25 సిరీస్ కి రిలీజ్ చేసింది. ఈ అప్డేట్ 4.7 GB గా ఉండి అలాగే మార్చ్ 2025 సెక్యూరిటీ ప్యాచ్ ఇన్క్లూడ్ అయి వస్తుంది. సో S23 సిరీస్ ఫోన్స్ అయిన S23, S23 Plus, S23 Ultra యూజర్స్ ఉంటే చెక్ ఇట్ వన్స్. వన్ ప్లస్ కంపెనీ కాంపాక్ట్ ఫోన్ తో రావడానికి రెడీగా ఉంది. సూన్ ఇండియాలో లాంచ్ అవ్వబోతుంది. అదే వన్ ప్లస్ 13T మొబైల్. డిస్ప్లే 6.3 ఇంచ్ అలాగే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో వచ్చే చీపెస్ట్ ఫోన్ గా ఉండబోతుంది. కాంపాక్ట్ ఫోన్ అయిన 6000 mAh బిగ్గెస్ట్ బ్యాటరీ హైలైట్. కాంపాక్ట్ ఫోన్ అయిన వన్ ప్లస్ 13T మొబైల్ అరౌండ్ మేలో లాంచ్ అవ్వచ్చని సమాచారం. 91 మొబైల్స్ వెబ్సైట్ ప్రకారం నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3 ఫ్లాగ్షిప్ ఫోన్ ఈ ఇయర్ జూలైలో లాంచ్ అవ్వబోతుంది. AI ఫోకస్డ్ గా ఈ ఫోన్ రాబోతుంది. ఫోన్ 2 సక్సెసర్ గా ఈ ఫోన్ 3 ని తీసుకురాబోతున్నారు. రీసెంట్ గా వచ్చిన ఫోన్ 3A సిరీస్ ఓవర్ ప్రైజ్ తోనే వచ్చాయి. ఈ ఫోన్ 3 మొబైల్ ని ఏ ప్రైస్ సెగ్మెంట్ లో తీసుకెళ్తారో చూడాలి. మరి ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. చైనాలో లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో లాంచ్ అయిన వివో ఎక్స్ సిరీస్ ఇండియాలో లాస్ట్ ఇయర్ ఎండ్ లో వివో X200 ప్రో మరియు X200 లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు వివో X200 అల్ట్రా, X200 మినీ తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. బిజినెస్ వరల్డ్ రిపోర్ట్స్ ప్రకారం వివో X200 అల్ట్రా మరియు మినీ మొబైల్స్ ని ఇండియాలో లాంచ్ చేస్తారని సమాచారం. వివో కూడా కాంపాక్ట్ సెగ్మెంట్ లో మిగతా వాటికి గట్టి పోటీ ఇవ్వాలనుకుంటుంది. ఓకే. 91 మొబైల్స్ వెబ్సైట్ ప్రకారం ఒప్పో F29 సిరీస్ ఇండియాలో మార్చ్ 20న లాంచ్ కాబోతుంది. ఈ ఒప్పో సిరీస్ IP రేటింగ్ తోనే వస్తున్నాయి. ఈ మొబైల్స్ ని అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లేదా ఫ్లిప్కార్ట్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు మనం. రీసెంట్ రూమర్స్ ప్రకారం ఒప్పో F29 బేస్ మోడల్ ని అండర్ 23K లో, ప్రో మోడల్ ని అండర్ 25K బడ్జెట్ సెగ్మెంట్ లో తెస్తారని సమాచారం. ముత్తాత గారి ప్రణామాలు. అతి వినయం దూరత లక్షణం. శాంసంగ్ నుంచి రాబోతున్న శాంసంగ్ Z Fold 7 ఈ ఇయర్ థర్డ్ క్వార్టర్ లో లాంచ్ అవ్వబోతుంది. రూమర్స్ ప్రకారం స్పెక్స్ 12GB LPDDR5X ర్యామ్, 256GB ఆఫ్ UFS 4.0 ఫ్లాష్ స్టోరేజ్ ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే $1,899 గా ఉంది. Z Fold 7 అన్ఫోల్డ్ చేసినప్పుడు థిక్నెస్ 4.5 mm, ఫోల్డ్ చేసినప్పుడు 9.5 mm గా ఉంది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తోనే రాబోతుంది ఈ ఫోల్డ్. ఆండ్రాయిడ్ హెడ్లైన్స్ ప్రకారం 2025 లో పిక్సెల్ నుంచి రాబోతున్న పిక్సెల్ 10 Pro XL రెండర్స్ ఇమేజెస్ లీక్ అయ్యాయి. పిక్సెల్ 10 సిరీస్ ఆగస్టులో లాంచ్ అవుతుందని సమాచారం. పిక్సెల్ 10 Pro XL స్పెక్స్ విషయానికి వస్తే 6.8 ఇంచ్ డిస్ప్లే, లేటెస్ట్ Android 16 OS, 162.7 into 76.6 into 8.5 mm థిక్నెస్ తో ఉంటుంది. ఈ పిక్సెల్ 10 Pro XL మొబైల్ తమ ఓన్ Tensor G5 చిప్ తో వస్తుంది. ఈ మొబైల్ వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. ఇప్పుడు వస్తాడు, కాల్స్తాడు, చస్తాడు, రిపీట్. 15 minutes డెలివరీ యాప్ సెగ్మెంట్ లో మరో కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. ఈ 15 minutes డెలివరీ యాప్స్ ఊపు ఈ మధ్య మామూలుగా లేదు. అర్బన్ కంపెనీ ఈ లిస్ట్ లోకి జాయిన్ అయింది. 15 minutes లో మెయిడ్ ని బుక్ చేసుకునే సదుపాయంతో వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఈ మెయిడ్ బుకింగ్ సర్వీస్ 49 per hour గా ఉంది. ఈ సర్వీస్ ప్రజెంట్ ముంబైలో మాత్రమే ఉంది. క్విక్ కామర్స్ యాప్స్ అయిన గ్రోసరీస్ డెలివరీ చేసే బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్ కి పోటీగా ఈ అర్బన్ కంపెనీ మెయిడ్ బుకింగ్ సర్వీస్ ని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. యాపిల్ నుంచి స్లిమ్మెస్ట్ ఫోన్ గా రాబోతున్న iPhone 17 ఎయిర్ రిపోర్ట్స్ ప్రకారం 6.7 ఇంచ్ డిస్ప్లే అలాగే పిక్సెల్ స్టైల్ హారిజంటల్ కెమెరా బార్ తో వస్తుంది. ఈ iPhone 17 ఎయిర్ సెప్టెంబర్ 2025 లో లాంచ్ కాబోతుంది. సోర్సెస్ ప్రకారం iPhone 17 ఎయిర్ $899 ఉండొచ్చట. అనలిస్ట్ మింగ్ చీ క్యూ ప్రకారం 48 MP సింగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది.
ఐఫోన్లో కాంపాక్ట్ ఫోన్ కావాలనుకునేవారు సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి.